ఓం మహాగణపతి నమః. మనము శనిగ్రహం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముఖ్యంగా ఈ సంవత్సరంలో శనిగ్రహం యొక్క సంచారంలో మార్పు అనేది కలుగుతుంది. ఈ మాసంలో అంటే మార్చి నెలలో 29వ తేదీ రోజు శని మనకు కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు. శనిగ్రహం ముఖ్యంగా ప్రతి రాశిలో 2.5 సంవత్సరాలు సంచారం చేస్తాడు. అంటే 2.5 సంవత్సరాల తరువాత మనకు ఈ శనిగ్రహము మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఏదైతే 2.5 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఫలితాలలో మార్పులు అనేవి ప్రతి రాశి వారికి ఈ శనిగ్రహం వల్ల కలుగుతాయి. అయితే ముఖ్యంగా అందరము శని అంటేనే చాలా వరకు భయపడుతూ ఉంటాం. అంటే 7 ఏళ్ల అర్ధమ శని కానీ లేదా అర్ధాష్టమ శని కానీ లేదా అష్టమ శని కానీ అంటేనే ఇక కష్టాలు తప్పవు, బాధలు తప్పవు అని చాలా మంది యొక్క అభిప్రాయం. అయితే ఈ శనిగ్రహం వల్ల ఏదైతే ఈ అభిప్రాయం ఉందో అది చాలా తప్పుడు అభిప్రాయం. ఎందువల్లంటే శనిగ్రహం ఇచ్చేటటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఏ గ్రహం కూడా ఇవ్వదు. అదేవిధంగా శనిగ్రహము నేర్పేటటువంటి జీవిత కాల పాఠాలు ఏ గ్రహం కూడా నేర్పదు. కాబట్టి శనిగ్రహము వల్ల ప్రతి వ్యక్తికి చాలా మంచి ఉపయోగాలు, మంచి ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ మనము చరిత్రను కనుక చూసినట్టయితే శనిగ్రహము వల్ల అదేవిధంగా ఈ 7 ఏళ్ల అర్ధమ శని కానీ లేదా అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ అనుకుంటున్నాము. ఆ యొక్క సమయాలనే అంటే 7 ఏళ్ల అర్ధమ శని, అర్ధాష్టమి మనకు 2.5 సంవత్సరాలు ఉంటుంది. అదేవిధంగా అష్టమ శని కూడా మనకు 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఈ కాల సమయంలోనే చాలా మంది వ్యక్తులు ఎంతో ఉన్నత స్థానాలను కూడా పొందిన వారు ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ జాబ్లో కూడా ఎంతో హై పొజిషన్స్ కూడా పోయిన వారు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క శనిగ్రహం గురించి ఎటువంటి భయాందోళనలు పొందవలసినటువంటి అవసరము లేదు అని మనవి. ఇక మనం చూసినట్టయితే శనిగ్రహం ఏంటి అంటే శనిగ్రహము కర్మకారకుడు. మన గ్రహాల్లో చూసినట్టయితే రవి ఆత్మకారకుడు, శని కర్మకారకుడు. అంటే శని మనము చేసినటువంటి కర్మలకు అనుగుణంగా ఫలితాలను ఇస్తాడు. అంటే మీరు మంచి కర్మలు చేసినట్టయితే మనకు మంచి ఫలితాలు వస్తాయి దానికి తగినట్టుగా. అదేవిధంగా మీరు చెడు కర్మలు చేసినట్టయితే చెడు ఫలితాలను కలుగుతాయి. కాబట్టి శని ముఖ్యంగా మన కర్మకారకుడు అని అంటారు. అదేవిధంగా మనకు భచక్రములు అంటే సహజ సిద్ధమైనటువంటి మనకు చక్రంలో మేషరాశి నుంచి కనుక చూసినట్టయితే శని మనకి దశమాధిపతి, అదేవిధంగా లాభాధిపతి. అంటే కర్మకారకుడు, అదేవిధంగా లాభకారకుడు కూడా. కాబట్టి మనకు ధనము బాగా రావాలి అంటే తప్పకుండా శనిగ్రహం యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కావాలి. అప్పుడే మీకు ధనము అనేది వస్తుంది. ఇక మనము న్యూమరాలజీ ప్రకారంగా కూడా చూసినట్టయితే శనికి 8వ నంబర్ ఇస్తాము. అంటే మనకు శని 8వ నంబరు అనేది ధనానికి ముఖ్యంగా మూలకారణం. మనకు ధనము రావాలి అంటే తప్పకుండా మనకు శని అనుగ్రహం అనేది ఉండాలి. ఇక మనం జాతకంలో కూడా చూసినప్పుడు మనకు అన్ని రకాలైనటువంటి మనకు ఫలితాలు వస్తుంటాయి. అంటే గృహము నిర్మించుకోవడము లేదా వివాహం కావడము, ధనలాభాలు ఇవన్నీ కూడా మనకు జరుగుతున్నప్పుడు ఈ శనిగ్రహం యొక్క సంచారం వల్లనే ఆయా గ్రహాలకు శనిగ్రహం యొక్క సంచారం కలిగినప్పుడు మాత్రమే ఈ ఫలితాలు అనేవి వస్తుంటాయి. ఎందువల్లంటే శనిగ్రహము జాతకంలో మనకు కలగాల్సినటువంటి ఫలితాలను ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. మనము నాడీ జ్యోతిష్యం కనుక చూసుకున్నట్టయితే ఏదైతే మనము డిజర్వ్ చేస్తామో, ఏదైతే మనకు రావాలో అది శనిగ్రహం యొక్క మనకు ఆయన యొక్క సంచారం వల్లనే మనకు కలుగుతాయి. ఒకవేళ శుక్రుని కనుక శనిగ్రహం కనుక సంచారం వచ్చినట్టయితే మీరు సంతానం కోరుకున్నట్టయితే సంతానము, అదేవిధంగా ధనలాభము, గృహయోగము, వాహన సౌఖ్యము లాంటివన్నీ ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇలా శని ఒక్కొక్క గ్రహానికి సంబంధించినటువంటి సంచారాలు చేస్తున్నప్పుడు మీకు రావాల్సినటువంటి ఫలితాలను మనకు శనిగ్రహము అందజేస్తూ ఉంటాడు. అయితే ఈ శనిగ్రహం వల్ల ఏదైతే ఫలితాలు వస్తాయో ఆ ఫలితాలు అనేవి లాంగ్ టర్మ్ వరకు ఉంటాయి. అంటే మనకు మంచి జరిగినా చాలా లాంగ్ టర్మ్ వరకు జరుగుతుంది. అదేవిధంగా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు కనుక వస్తున్నా కూడా అది లాంగ్ టర్మ్ వరకు ఉంటుంది. ఎందువల్లంటే శని చాలా నెమ్మదస్తుడు, మందగ్రహము. ఒక రాశిలో 2.5 సంవత్సరాలు సంచారం చేస్తాడు. కాబట్టి ఏ ఫలితాలైనా కూడా మనకు చాలా నెమ్మదిగా వచ్చేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి.
కాబట్టి ఇవి అందువల్లనే మనకు ఎక్కువగా ఈ కష్టాలు వచ్చినట్టయితే చాలా వరకు కష్టాలు వచ్చాయి అనేటటువంటి అనుభవం, బాధ అనేది వస్తుంది. అయితే మనకు ఈ గ్రహాలలో 2 రకాల గ్రహాలు ముఖ్యంగా మనకు నాలెడ్జ్ని ఇస్తూ ఉంటాయి. దానిలో ముఖ్యంగా గురుగ్రహము మనకు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. గురువు ఆయన పేరులోనే ఆయనకు గురుగ్రహం అనేది ఉంది కాబట్టి గురువు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. అయితే ఈ గ్రహం వల్ల కలిగే జ్ఞానము పుస్తకాల వల్ల కలుగుతుంది. అంటే మనకు థియరిటికల్ నాలెడ్జ్ వల్ల మనకు జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకొని మంచి పనులు చేస్తూ ఉంటాం, మనం అభివృద్ధి పొందుతూ ఉంటాం. అయితే శని గ్రహం వల్ల కూడా ప్రతి వ్యక్తికి జ్ఞానం అనేది కలుగుతుంది. కానీ శని గ్రహం ఇచ్చేటటువంటి జ్ఞానము పుస్తకాల రూపంలో ఉండదు, అనుభవపూర్వకంగా ఉంటుంది. అనుభవపూర్వకంగా అంటే ఏంటి? మనకు జీవితంలో కష్టాలు కలిగించి తద్వారా ఏదైతే మనకు రావాల్సినటువంటి జ్ఞానాన్ని ఆయన అందజేస్తుంటారు. కాబట్టి జీవిత పాఠాలు, జీవిత సత్యాలు అనేవి మనకు దాదాపుగా ఏదైతే శని గ్రహం వల్లనే కలుగుతూ ఉంటాయి. ఆ యొక్క శని దశ అంతర్దశలు కానీ మనం అనుకున్నట్టుగా ఏదైనా అర్థం శని, అర్ధాష్టమి, అష్టమ శనులు వచ్చినప్పుడే జీవిత సత్యాలు అనేవి మనకు బోధపడుతూ ఉంటాయి. తద్వారా మనకు మన ప్రవర్తనలో మార్పు అనేది రావడం ద్వారా మనకు అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. ఒక ఉదాహరణ కనుక తీసుకున్నట్టయితే మనకు ఒక గాయము అయింది అనుకోండి. కాబట్టి ఆ గాయము నయం కావాలి లేదా ఏదైనా వ్యాధి నయం కావాలి అంటే దానికి సంబంధించినటువంటి ఆపరేషన్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది, దానికి స్టిచెస్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ఆపరేషన్స్కు స్టిచెస్ చేయడానికి మనము ఎంతో కొంత బాధను అనుభవించవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ బాధను అనుభవిస్తాము, కానీ మనకి ఏదైతే ముందుగా ఉన్నటువంటి ఆ గాయమో లేదా వ్యాధి ఉందో ఆ వ్యాధి అనేది నయమవుతుంది. అంటే అది నయం కావడానికి మనం ఈ బాధను అనేది తప్పకుండా అనుభవించక తప్పదు. అదే శనిగ్రహం యొక్క అనుగ్రహం అన్నమాట. అందువల్ల శనిగ్రహం యొక్క ప్రవర్తన విధానం అనేది ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ శనిగ్రహం గురించి ఎవరు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఆయన వల్ల ధనలాభము, చాలా అభివృద్ధి అనేది జరుగుతుంది. అయితే ఈ శనిగ్రహం మనకు ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఈ మార్చి 29వ సంవత్సరంలో మనకి కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్తుంది. కాబట్టి ఆయన కలగజేస్తున్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. కర్కాటక రాశి వారికి ఈ శనిగ్రహం యొక్క మార్పు వల్ల కలిగేటటువంటి ఫలితాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే, ఏదైతే కర్కాటక రాశి వారికి అష్టమ శని 8వ రాశిలో శని సంచారం చేస్తున్నాడో ఈ లాస్ట్ 2.5 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు, చాలా బాధలు పడి ఉంటారు. ఆ బాధలు, ఇబ్బందులు అనేవి కర్కాటక రాశి వారికి ఇక నుంచి తొలగిపోతున్నాయి. మార్చి 29 నుంచి మీకు శని ఎప్పుడైతే 9వ భావంలో అంటే 9వ భావంలో సంచారం చేస్తాడో మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి రాబోతున్నాయి. ఇంకా 2.5 సంవత్సరాలు మీరు ఏదైతే ఈ బాధలు అనుభవించారో ఆ బాధల నుంచి రిలాక్స్ కావచ్చు. మంచి ఫలితాలు అనేవి శనిగ్రహం వల్ల మీకు కలుగుతున్నాయి. ఈ యొక్క సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే కొత్త పనులను మీరు ఈ నెక్స్ట్ మార్చి 29 తర్వాత నుంచి కొత్త పనులు చేపట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ధైర్యంగా ముందుకు వెళుతారు, తద్వారా మంచి ఫలితాలు కర్కాటక రాశి వారు పొందగలుగుతారు. అయితే ఈ ధైర్యంగా ముందుకు వెళ్ళడం వల్ల, మీరు అనుకున్నటువంటి పనులు చేయడానికి ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళడం వల్ల దీర్ఘకాలికంగా మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. అదేవిధంగా మీ యొక్క వృత్తిలో కూడా మీ పై బాసులు మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా మీకు చాలా అనుకూలంగానే ఉంటుంది. ఉన్నత విద్య చేస్తున్న వారికి కాస్త శ్రమ పడాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ తప్పకుండా చాలా చక్కటి ఫలితాలు అనేవి మనకి కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి. క్రమశిక్షణతో ఉండడం వల్ల కర్కాటక రాశి వారు ఈ యొక్క సంచారాన్ని వారు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. క్రమశిక్షణతో ఫోకస్గా ఉండండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. అయితే ఎవరైనా సరే విద్యార్థులు కనుక మనం చూసుకున్నట్టయితే కాంపిటీషన్కి సంబంధించినటువంటి విషయాల్లో మీది పై చేయిగా ఉంటుంది. మంచి రిపీటెడ్ కాలేజీలలో కూడా సీట్లు సంపాదించుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వృత్తిలో కూడా చాలా సానుకూలత అనేది ఉంటుంది. అప్పులు కనుక మీరు తీసుకున్నట్టయితే ఈ కర్కాటక రాశి వారు ఈ 2.5 సంవత్సరాల లోపల అప్పులని కంప్లీట్గా తీర్చుకోగలుగుతారు. ఏదైతే అప్పుల బాధలు కూడా ఉన్నాయో అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి. ఓవరాల్గా చూసినట్టయితే కర్కాటక రాశి వారికి ఈ యొక్క శని సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక శనిగ్రహము వల్ల కలిగేటటువంటి బాధలు తొలగిపోవడానికి పరిహారాలను కనుక మనం ఒకసారి గమనించినట్టయితే శనిదేవుని యొక్క ఆరాధన,
అనేది ముఖ్యంగా ఒక మంచి పరిహారంగా మనం చెప్పుకోవచ్చు. శనివారం శనిదేవునికి నైవేద్యాలు, శనీశ్వరునికి నైవేద్యాలు సమర్పించడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శని గాయత్రి మంత్రము లేదా ఓం శం శనిశ్చరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా శనివారం 108 సార్లు జపించడం వల్ల శనీశ్వరుని వల్ల కలిగేటటువంటి బాధలు తొలగిపోయే అవకాశాలు మనకు అధికంగా ఉంటాయి. అదేవిధంగా శనిదేవునికి నల్ల నువ్వులతో నూనెతో కనుక మనము దీపం వెలిగించడం అనేది శుభప్రదంగా చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా శనీశ్వరునికి ఇంకా వివిధ రకాలుగా పరిహారాలను చేసుకోవచ్చు. ఇక చూసినట్టయితే దానం చేయడం వల్ల కూడా శని వల్ల కలిగేటటువంటి బాధలు తొలగిపోతాయి. ముఖ్యంగా బీదలకు నల్లటి వస్త్రాలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా గోశాలలో గోవుకు మనము ముఖ్యంగా సేవ చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. అనాథలకు ఏదైనా తినడానికి మీరు ఇవ్వడం వల్ల, ఆహారం దానం చేయడం వల్ల కూడా శనిగ్రహం వల్ల కలిగేటటువంటి బాధలు తొలగిపోతాయి. అదేవిధంగా హనుమంతుని ఉపాసన చేయడము, హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా మనకి శనిగ్రహం వల్ల కలిగేటటువంటి బాధలు మనకు తొలగిపోతాయి. అదేవిధంగా మంగళవారము శనివారం, ముఖ్యంగా హనుమాన్ చాలీసా అనేది మంగళవారము శనివారము పఠించండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. ఇక చూసుకున్నట్టయితే ముఖ్యంగా శని దేవుని యొక్క అనుగ్రహం పొందడానికి తీసుకోవాల్సినటువంటి నల్ల నువ్వులు తినడము లేదా నల్ల నువ్వులతో చేసినటువంటి నూనెతో తలను మర్దనము చేసుకోవడం వల్ల కూడా మనకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. అదేవిధంగా ముఖ్యంగా శని కర్మకారకుడు. అన్నిటికంటే ముఖ్యంగా శని వల్ల కలిగేటటువంటి బాధలు తొలగిపోవాలంటే మనము డిసిప్లైన్డ్గా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, పెద్దలను గౌరవించాలి, తల్లిని ముఖ్యంగా గౌరవించడం వల్ల మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఎవరైతే డిసిప్లైన్గా ఉంటారో, వారు చేస్తున్నటువంటి కర్మ పైన ఫోకస్ చేస్తారో, మంచి పనులు చేస్తారో, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఇతరులను మోసం చేయకుండా ఉంటారో వారికి ఎటువంటి శని వల్ల కలిగేటటువంటి ఎటువంటి ఇబ్బందులు కలగవు. ఏదైతే అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, 7 ఏళ్ల నర్ధపు శని కానీ జరుగుతుందనుకుంటున్నారో అలాంటి వారు ముఖ్యంగా ఈ ధర్మబద్ధంగా గనక మీ యొక్క ప్రవర్తన కనుక ఉన్నట్టయితే మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఎందువల్లంటే శని కర్మకారకుడు, ధర్మబద్ధంగా నడవడాన్ని కోరుకుంటాడు. కాబట్టి ఆయన మీరు చేసేటటువంటి పనుల ప్రకారంగా ఫలితాలు ఎగ్జిక్యూట్ చేస్తాడు. కాబట్టి మీ యొక్క ప్రవర్తనలో మార్పు అనేది రావడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక ముఖ్యంగా చూసినట్టయితే 7 ముఖాల రుద్రాక్షను ధరించడం వల్ల కూడా శనిగ్రహం వల్ల కలిగేటటువంటి ఫలితాలను మనము ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇవి స్థూలంగా శనిగ్రహం వల్ల మంచి ఫలితాలు కలగడానికి తీసుకోవాల్సినటువంటి పరిహారం. ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జనో సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.